ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. గతించిన కాలమంతా కాపాడి మరోసారి నీ వాక్యాన్ని ధ్యానించే కృపను, భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఎందరు వింటున్నారో, ఎంతమంది చూస్తున్నారు, వారి వినికిళ్ళు భద్రపరిచి నాయన ప్రతి వారి జీవితంలో ఘనమైన కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. వెలుగును, మార్గమును సిద్ధపరచండి. నీ వాక్యము ద్వారా మంచి పరివర్తన ప్రతి వారిలో మీరు దయచేయండి. ఘనమైన కార్యాన్ని ప్రభువా మీరు జరిగించి మహిమ పొందండి. యేసు నామాన అడుగుచున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా వినాలి. ఆ వాక్యము చాలా శక్తివంతమైన వాక్యము. భూమి ఆకాశములు గతించిపోవునేమో గాని ఆయన మాటలు ఎన్నడూ కూడా గతింపు. గనుక దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు ఆలకించండి. వాక్యానుసారంగా జీవించటం, పరివర్తన రావటం, ప్రవర్తించటం జరిగించండి. నిజముగా దేవుని చిత్తమును చేయువాడు నిరంతరము నిలుచుని లేఖనము సెలవిచ్చినట్లుగా మీ జీవిత కాలంలో మీరు ఎక్కడ నిలబడినా చిరస్థాయిగా నిలబడాలని, చిరంజీవిగా మీరు ఉండాలని, చిరకాలం జీవించాలని నేను కోరుకుంటున్నాను. కనుక ఆలోచించండి. ఆ విధంగా వాక్యాన్ని వినడానికి అడుగులు వేయండి. దేవుని వాక్యాన్ని విందాం. సమరయుల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. సమరయులు ఎక్కడ వారు అన్న విషయాన్ని మనం బైబిల్లో గ్రహిస్తే, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 31, 33 వచనాల్లో మీరు చదువుకోండి. అక్కడ రాయబడి ఉంటుంది, ఇజ్రాయేలు యొక్క ఉత్తర ప్రాంతమైంది షెమురోను. ఈ షెమురోను ఒకప్పుడు రాజధానిగా ఉండేది. మనం 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 24, 40 వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, అషూరు రాజు కొందరిని తీసుకుని వచ్చి షెమురోను పట్టణంలో కాపురం ఉంచాడు. ఈ షెమురోను పట్టణంలో సమరయుల్ని కాపురం ఉంచగా వాళ్ళు తెగలున్నారు. వారికి కలిగిన వారి దేవుల్ని వారు ఆరాధన చేస్తూ వచ్చారు. వారి సమాజంలోనికి, వారిలోనికి దేవుడు సింహాల్ని పంపినప్పుడు, వారిలో కొందరిని చంపటం ప్రారంభించినప్పుడు, నా ప్రియమైన సహోదరులారా, అషూరు రాజును వేడుకున్నారు, అయ్యా మాకు ఇజ్రాయేలు యొక్క దేవుని యొక్క ధర్మమును, మర్యాదను నేర్పునట్లుగా ఒక యాజకుని మాకు పంపించండి. అప్పుడు యూదులు చెరపట్టబడ్డారు. చెరపట్టబడ్డ వారిలో నుండి దేవుని పిల్లలు చెరపట్టబడ్డారు. చెరపట్టబడ్డ వారిలో నుండి ఒక యాజకుడిని పంపించగా అతడు అక్కడ కాపురం ఉండి ఇజ్రాయేలు దేవుని యొక్క మర్యాదను, క్రమమును వారికి నేర్పించటం జరిగింది. వీళ్ళు సమరయులు. ఎజ్రా గ్రంథము 4, 2, 3 వాక్య భాగాల్లో మనం చదవగలిగితే, గెరజిం కొండపైన వీళ్ళు ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు. దేవుని మందిరం పని కొరకు వీళ్ళు కూడా పూనుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ జరగలేదు. ఈ విధంగా వారు దేవుణ్ణి తెలుసుకోవటం జరిగింది, కొందరు నమ్మటం జరిగింది, విశ్వసించటం జరిగింది, సర్వశక్తి గల దేవుని యొక్క ఆశీస్సులు అందుకోవటం జరిగింది. సమరయులు యూదులు కొంతమంది వీళ్ళని అసహించుకునేవారు. దేవుని బిడ్డలు వీళ్ళని చెడ్డగా, పాపులుగా పరిగణించేవారు. కానీ బైబిల్లో మనం చదవచ్చు, యోహాను సువార్త మనం
4వ అధ్యాయము 25వ వచనాన్ని గనక మనం చదివితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ స్త్రీతో మాట్లాడుతున్నారు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేనెరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచెప్పునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. నా ప్రియమైన దేవుని జనాంగమా, సమరయుల గురించి మొదటి వాక్యాన్ని నేను చదివాను, మీరు విన్నారు. ఆ స్త్రీ ఆయనతో అని, నేను మాకు సమస్తము తెలియను అని చెప్పటం జరిగింది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ స్త్రీ ఎవరు అంటే సమరయ స్త్రీ. నేను ఆమె గురించి ఇప్పుడు వివరించాలని, పాపం చేసిందని ఇవన్నీ నేను చెప్పాలని కోరుకోవటం లేదు. కానీ సమరయంలో ఉన్న ఒక మంచి ఉద్దేశాన్ని, సమరయంలో ఉన్న మంచి ఆత్మీయతను బోధించాలని నేను ఇక్కడ మీతో సంభాషిస్తున్నాను. ఒకసారి మీరు ఆలోచించండి. ఆలోచించి ఆ విధంగా అడుగులు వేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ దేవుని వాక్యములో రాయబడ్డ ఈ వాస్తవాన్ని, ఈ లేఖన సత్యాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, బైబిల్లో మనం చదువుకున్నాం, మెస్సీయ వచ్చినప్పుడు నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయను. ఒకసారి మీరు ఆలోచన చేయండి, నేను ఎరుగుదును అని చెప్పింది. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆ దినాల్లో ఎట్లాంటి గ్రంథాలు అనేవి వాడుకలో లేవు. ధర్మశాస్త్రం ఉండేది, యెషయా గ్రంథం యేసుక్రీస్తు యొక్క చేతిలో ఉన్నట్లుగా గ్రంథస్థం చేయబడి ఉంది. వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని బోధించును అని తెలియచేయును అని చెప్పింది ఆయన. ఆయన వచ్చినప్పుడు నేను ఎరుగుదును. గనుక సమరయుల గురించిన విషయాలు మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. క్రీస్తు అనబడిన మెస్సీయ వచ్చినప్పుడు నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను అని రాయబడింది. ఈరోజు నా జీవితంలో కూడా ప్రభు ఇచ్చిన ఏర్పాటును బట్టి, ప్రభు ఇచ్చిన ఆ కృపను బట్టి మీరు సవ్యంగా నడవాలని, దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఈ స్త్రీ చెబుతుంది, నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయును. ఎవరికి? సమరయులకి. అప్పుడు ఎట్లాంటి గ్రంథాలు వాడుకలో లేవు. యేసుక్రీస్తు దినాల్లో యెషయా గ్రంథం, అంటే యెషయా గ్రంథం ఒకటి ఆయన చేతికి ఇవ్వబడింది అని రాయబడి, ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా దేవుని వాస్తవాలు, దేవుని వాక్యాన్ని ప్రజలు గ్రహిస్తూ, ప్రవచనాలు వింటూ, దేవుని వాక్యాన్ని వింటూ ప్రజలు వస్తూ ఉండేవారు, జీవిస్తూ ఉండేవారు. ఆ దినాల్లో వీళ్ళు ప్రభుని నమ్ముకుని, ప్రభుని విశ్వసించి, ప్రభుని వెంబడించిన సమరయులు వీళ్ళు. చెప్తుంది, మెస్సీయ వచ్చినప్పుడు నేను ఎరుగుదును, ఆయన మాకు సమస్తము తెలియచేయును. కనుక ఒక అన్యులుగా ఉంటున్నా, ఓ అంటరాని వాడుగా ఉంటున్నా, దేవుడు తెలియకపోయినా, ఈ స్త్రీ చెప్తుంది, నేను ఎరుగుదును, ఆయన మాకు సమస్తమును తెలియచేయను. గెరాజీం కొండపైన ఆరాధన చేసేవాళ్ళు వేరు. ఓ యాజకుడు వచ్చి దేవుని మర్యాదను బోధించాడు.
ఆ మర్యాద ద్వారా ప్రవర్తన నేర్చుకుని జీవించి యెహోవా యందు భయభక్తులు చూపించి దేవుణ్ణి ఆరాధించి మహిమపరిచేవాడు. మెస్సీ వస్తాడు మా కొరకు, ఆయన మాకు సమస్తమును తెలియచేస్తాడు. కనుక ఈ రోజున నువ్వు గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రణాళికలు తెలుసుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రతి సంవత్సరం పాడొద్దని కాదు కానీ నేను చెప్పేది, ప్రతి సంవత్సరం ఓ కొత్త పాట పాడుకున్నాం, ప్రతి సంవత్సరం కొత్త క్యాసెట్ చేస్తున్నాం, ప్రతి సంవత్సరం ఫంక్షన్లు జరుగుతున్నాం, ఏర్పాటు చేస్తున్నాం, ఎలక్షన్లు కలెక్షన్లు కూడా పెడుతున్నాం. మనం ఇది కాదు మన బానే. మనం చేయవలసింది ఏమిటి? విశ్వాసులుగా ఒక అన్యులై ఉండి, అంటరాని వారుగా ఉండి, అషూరు రాజు చేత షెమ్రోను పట్టణానికి పంపబడి దేవుణ్ణి తెలుసుకుని దేవుని యందు భయభక్తులు చూపించిన వీరు నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును బోధించును, అయితే సమస్తమును మాకు తెలియజేయను. కనుక ఈరోజు నువ్వు ఆలోచన చేయండి. దేవుని గురించి, దేవుని ప్రణాళికల గురించి, దేవుని వర్తమానముల గురించి, దేవుని సందేశముల గురించి, పరలోక రాజ్య ప్రవేశముల గురించి, యుగాల్లో దేవుని సంకల్పం ఏమై ఉందో, ఆయన ఆలోచన ఏమై ఉన్నదో, ఆయన మాట ఏమై ఉన్నదో, ఆయన వాక్యము ఏం సెలవిస్తుందో అని ఎరిగేవాళ్ళుగా ఉండాలి మీరు. ఎన్నో తరాలు గడిచిపోయింది. ఎన్ని తరాలు గడిచినా మెస్సీ వస్తాడు, మాకు తెలియజేస్తాడు అనే వాక్యం మీద వారి హృదయాన్ని, వారి విశ్వాసాన్ని కట్టుకుని జీవించి వారి యొక్క సంపత్తిని ముందుకు తీసుకెళ్తున్న సమరయులు వీళ్ళు. సమరయులు అంటే సామాన్యులు కారు. ఏమండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. సిలువ కేసు కొట్టింది ఎవరు? మా రక్తం మా పైన, మా పిల్లల పైన ఉండునుగా కానీ చెప్పింది ఎవరు? దేవుని చిత్తం అనుకున్నా మన మనసులో భావాలు, ఆలోచనలు, అనుకునే విధానాలు, తలపులు వేరువేరుగా ఉంటున్నాయి. కానీ ఈ సమరయులు మాత్రం అలా కాదు. ఒక అన్యులుగా ఉన్న దేవుణ్ణి గుర్తించి, క్రీస్తును గుర్తించి, ఆయన వస్తాడు మాకు తెలియచేస్తాడు అనే దేవుని యొక్క సంకల్పాన్ని ఎరిగారు. ఆయన మాకు వస్తాడు క్రీస్తు. ఆ సంకల్పాన్ని ఎరిగి వారు దానిపైన వారి ఆత్మీయ జీవితాన్ని పట్టుకున్నారు. మానవులలాగా కొత్త పాడతారు, కొత్త పాట పునాది. క్రీస్తు వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని బోధిస్తాడు. అవును, క్రీస్తు వచ్చినప్పుడు మాకు నేను ఎరుగుదును, ఆయన మాకు సమస్తము తెలియచేయను. నా జీవితంలో కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని ప్రణాళికలను మీరు ఎరిగిన వారు కావాలి. దేవుని యొక్క ఆ సంకల్పాన్ని మీరు ఎరగకుండా మనుషులు కల్పించు పద్ధతులు, మనుషులు కల్పించు మాయోపాయాలు, మనుషులు కల్పించు ప్రతి మనుషుని యొక్క నడవడిక వారికి మనస్సుకు తట్టునట్లుగా, వారికి ఆలోచన వచ్చినట్లుగా, వాళ్ళు ప్రేరేపించబడినట్లుగా నడిపించబడటం కాదు. వీళ్ళు ఒక యాజకుని ద్వారా భక్తిని నేర్చుకోగలిగారు. వీళ్ళకి తెలిసింది మెస్సీ వస్తున్నాడు, ఆయన మాకు తెలియచేస్తాడు అని. గొప్ప విశ్వాసము. ఇంకా చెప్పాలంటే ఆ దేవుని సంకల్పం గురించిన వీళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని కనుక మనం ఆలోచిస్తే అద్భుతమైన స్టాండర్డ్. ఒక విశ్వాసికి కావలసింది ఏమిటి? ఓ సేవకుడికి కావలసింది ఏమిటి? ఆత్మీయంగా ఎదగవలసిన ఒక వ్యక్తి ఆలోచన చేయవలసిన విషయం ఏమిటి? ఒకసారి ఆలోచన చేయండి.
సమరయులు ఎంత ఆత్మీయంగా బ్రతుకుతున్నారో, ఎంత ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారో, ఎంత ఆత్మీయంగా వారి జీవితాన్ని కట్టుకున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. కనుక నా జీవితంలో ఆయన వచ్చినప్పుడు నేను ఎరుగుదును, ఆయన మాకు తెలియచేయును, మాకు తెలియజేస్తాడు. ఆయన యూదులకు మేము ఆటంకముగా ఉన్నాం, యూదులకి అంటరాని వారిగా మేము ఉన్నాం. ఆయన మాకు తెలియజేస్తాడు, ఆయన వస్తాడు అన్న విషయం పైన వీళ్ళు ఆధారపడి నిరీక్షించి విశ్వసించి యేసు రాక వరకు ఎదురు చూస్తున్న సద్భక్తులు సమరయులు కారా అని నేను అడుగుతున్నాను. గనుక మీరు ఆలోచన చేయండి. సమరయులులోన ఈ స్త్రీ నేను ఎరుగుదును అంటే వీళ్ళకి ఎలా తెలిసింది? మళ్ళా వాక్యాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం 41వ వచనం చదువుతాం. యోహాను సువార్త. మనం ఆయన మాటలు వినినందున ఇకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనేది. 41వ వచనాన్ని మనం చదువుతాం. స్త్రీ అనేది ఆ ఊర్లో ఉన్న వారందరికీ చెప్పింది, మెస్సీ వచ్చాడు, నాలో ఉన్న విషయాలన్నీ ఆయన చెప్పాడు. ఇదిగో మీరు చూస్తున్న ఈ మనుషుడు క్రీస్తు కాడా అని చెప్పింది. చెప్పినప్పుడు ఆ ఊరు వారంతా ఆయన మాటలు విన్నారు. ఆ మాటలు విన్నప్పుడు అంట ఈయన లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనేది అని చెప్పారండి. మేము నమ్ముతున్నాం ఆయన మాట్లాడుతున్నప్పుడు. అంటే సమరయులకి తెలుసు ఆయన ఏమి బోధిస్తాడో వారి దగ్గరకు వచ్చినప్పుడు అని, ఏం మాట్లాడుతాడో అన్న విషయాన్ని ఆయన రాకమునుపే, ఆయన బోధించకమునుపే, ఆయన సేవ చేయకమునుపే, ఆయన ఏం చెప్తాడో ఏం బోధిస్తాడో వాళ్ళ దగ్గరకు వస్తున్నట్లుగా ఈ సమరయులు గ్రహించగలిగారు. ఇన్ని సంవత్సరాలు భక్తిగా ఉంటూ ఆరాధన చేస్తూ ప్రతి సంవత్సరం వాగ్దానాలు పొందుతూ నీకు లేదా అని నేను అడుగుతున్నాను. నీకు లేదా దేవుడి సంకల్పం? నీకు లేదా దేవుడి ఏర్పాటు? నీకు తెలియదా దేవుడి చిత్తం? జరిగేది జరగబోయే వాస్తవాలు గ్రహించే ఒక దైవ విశ్వాసగా నీవు ఉండవలసి ఉంది ఈ రోజున. అలా కాకుండా ఏదో మనుషులు కల్పించు పద్ధతుల ప్రకారముగా మనుషులు బోధించు బోధనలు వింటూ జీవితాంతం మీరు నడిచినంత కాలము దేవుని సంకల్పము దేవుని చిత్తమును కూడా నెరవేర్చలేరని కొంచెం నేను ఆయాసంతో చెప్పవలసిన అవసరం వచ్చింది. కనుక ఒకసారి మీరు ఆలోచించి, లోక రక్షకుడు, లోకం అంటే మట్టు కాదు, లోకం అంటే మనుషులు, మనుషులందరికీ రక్షకుడు వారి గ్రామములకు వస్తాడని, మనుషులంతా రక్షకుడు సమరయులు దర్శిస్తాడని ముందుగా చెప్పబడిన దేవుని వాక్యాన్ని వింటూ ఆ విధంగా వారి జీవితాన్ని కట్టుకుంటూ వారు ఆత్మీయంగా వర్ధిల్లగలిగారు. కనుక నా జీవితంలో కూడా అట్లాంటి దైవ నిర్ణయాల ప్రకారం, దైవ సంకల్పం ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నువ్వు నడవాలని నేను ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఒకసారి మీరు ఆలోచించండి సహోదరులారా. ఒక అన్యులు, అంతరాని వారిగా ఉన్నవారు, ఏమీ తెలియని వ్యక్తులు సమరయులు. ఈ సమరయుల గురించి ఆయన వచ్చినప్పుడు వారికి తెలియజేస్తాడన్న విషయాన్ని వీళ్ళు విన్నారు. ప్రవక్తల నోట విన్నారు, యాజకుల నోట విన్నారు, రూఢిగా విశ్వసించారు. అది వారి జీవితంలో నెరవేర్పు జరిగింది. పేతురు యోహాను అంటాడు, వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు, నా వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతున్నారు.
మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటారా అంటాడు ఆయన యేసయ్య. మేము ఎక్కడికి పోతామే? ఎవడు పోతావు? నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడు. విశ్వసించి గ్రహించు, తెలుసుకుందాం. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిత్య జీవపు మాటలు గలవాడు గ్రహించు. అంతమంది అందరూ వల్ల మేము కాదు. ఓ అద్భుతాల కొరకు రాలా, మేము స్వస్థతల కొరకు రాలా. బంగారం వస్తుందనో, ఎండ వస్తుందనో, రాగొస్తుందనో, కలిసి వస్తుందనో, సంపద వస్తుందనో, దుస్తులు వస్తున్నాయో, ఆహారం ఉందనో ఆశమైన రాలా. నీ వస్త్రాలు చూసో, నీ పరివర్తన చూసి మేము రాలా. నువ్వు నిత్య జీవపు మాటలు వాళ్ళకి వచ్చాం. మేము ఎక్కడ పోతాం? వేల మంది పోయారు, వెలినేసి వెళ్ళిపోయారు. మేము నిత్య జీవపు మాటలు కలవాడు నా జీవితంలో. నా ప్రియమైన సహోదరులారా, దేవుని సంకల్పాన్ని ఎరుగుతూ దేవుని వాక్యాన్ని గ్రహిస్తూ యేసుతో సహవాసంలో ఉంటూ సహజీవనం చేస్తూ యేసు అనే మీ యొక్క పరివర్తన మార్పు చెందుతూ జీవించాలని నేను ఆశపడుతున్నాను. ఈ సమరయ్య గురించి చదువుతున్నప్పుడు ఎందుకో పశ్చాత్తాపడేడ్చాను. వండర్ఫుల్. వీళ్ళిద్దరు చాలా అద్భుతంగా ఉంది. వీళ్ళు వెయిటింగ్, మెసేజ్ వస్తుంది, వెయిటింగ్ చేస్తున్నారు. వాళ్ళకు వచ్చి ఆయన తెలియజేస్తాడని తెలుస్తుంది వాళ్ళకి. మరి నీకు తెలియదు? నీ కుటుంబంలో జరిగిన సంగతులు తెలియదా? నీ ఆత్మీయ జీవితంలో జరుగుతున్న సంగతులు తెలియదా నీకు? ప్రతి విషయాన్ని గుర్తిస్తూ ప్రతి దినము దేవుడిని స్తుతిస్తూ ఆరాధన చేస్తున్న, మహిమపరుస్తున్న మన జీవితంలో ఉన్నత కార్యాలు ఈ యొక్క సమరయుల ద్వారా మనం నేర్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. కనుక గ్రహించండి. లోక రక్షకుడని వాళ్ళు తెలుసుకోగలిగారు, వస్తాడని తెలుసుకోగలిగారు, మాకు వాక్యం చెప్తాడని తెలుసుకోగలిగారు. వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్ చేస్తున్నారు. వచ్చి రాగానే ఆయన వారికి చెప్పసాగాను. కనుక నా జీవితంలో అట్లాంటి కృపను మీరు సంపాదించాలని నేను కోరుకున్నప్పుడు, అంతకంటే మనకేం కావాలి చెప్పండి? ఎండి మనతో రాదే, బంగారం మనతో రాదే, ఏదీ రాదు. వారి క్రియలు వారి వెంట వెళ్తున్నాయినట్లుగా మన పరివర్తన తప్ప ఏది కూడా మనతో రాదన్న విషయాన్ని మీరు గ్రహించండి. ఇంకొక విషయాన్ని బైబిల్ నుంచి మనం నేర్చుకోబోతున్నాం. చదవండి. లోకాసు వర్తమానం 10వ అధ్యాయం 30వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. లోకాసు వర్తమానం 10వ అధ్యాయము 30వ వాక్య భాగాన్ని చదువుతున్నాను, వినండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. వారు అతన్ని బట్టలు దోసుకుని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూసి ప్రక్కగా పోయాను. అలాగునే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షారసం పోసి అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని పూటకుని వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించెను అన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, బైబిల్లో మీరు చదువుకోండి. యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణం చేస్తున్నాడు. యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణం చేస్తున్నాడు. మహారాజుల పట్టణం, దేవుడు కోరుకున్న పట్టణం యెరూషలేము.
ఈ జెరూసలేమును విడిచి యెరికోకు ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నాడు. ప్రయాణమై బయలుదేరి వెళ్తున్న మార్గపు మధ్యలో దొంగలు అతన్ని పట్టుకుని కొట్టి అతని దగ్గరున్న వస్త్రాలను దోసుకున్నారు. ఇతను బట్టల వ్యాపారి అని చెప్పాలో లేకపోతే అక్కడ యెరికోలో నివాసం చేయడానికి చెప్పాలో అని ఇక్కడ రాయబడలేదు, కానీ అతని బట్టలు అని రాయబడ్డాయి. అతని దగ్గరున్న బట్టలు తీసేసుకున్నారు. కొట్టి గాయపరిచి కొనూపురు చేత ఉన్నప్పుడు దొంగలు బట్టలు తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు లేగా వాడుకలో లేవు బట్టలు, టైలర్తో చేత కొడుతాడు ఒక రోజులో, వాడుకలే. ఆ మార్గాన యాజకుడు వస్తున్నాడు. యాజకుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? జెరూసలేము నుండే వస్తున్నాడు. అతన్ని చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడు. యెరూషలేము నుండి వస్తున్నాడు. లేవీయుడు ఒకడు వస్తున్నాడు. అతడు కూడా ప్రక్క నుంచి తప్పుకుని వెళ్ళిపోయాడు. ఇతను ఎవరు అంటే యెరూషలేము నుంచి వస్తున్నాడు. పక్కగా వెళ్ళిపోయారు. లేకపోతే మీరు అనుకున్నట్లే యెరికో నుంచి వెళ్తున్నారు అనుకోండి యెరూషలేముకి. ఎందుకు సతమతం? తప్పుకొని ప్రక్క నుంచి వెళ్ళిపోయారు. అదే మార్గాన సమరయుడు వస్తున్నాడు. అతను పడి ఉన్న స్థితిని చూచి, కొర ప్రాణముతో ఉన్నాడని చూచి అతని పైన జాలిపడి నూనె పోసి ద్రాక్షారసం ఇచ్చి గాయాలు కట్టి తన వాహనం ఎక్కించుకుని, తన గాడిదని ఎక్కించుకొని పోటుకుని వాని ఇంటికి తీసుకెళ్ళి, నువ్వు పరామర్శించు, తక్కువైతే మరలో వచ్చి నేను ఇస్తాను. మనోళ్ళు ఏం చెప్తారు? ఆ మంచి సమరయుడి సిటీస్ ప్రజల సూత్రం చెప్పడే అయిపోయింది. మర్మం, ఆడి మర్మం గొప్పది. మరి ఆ సమరయుడు దేవుని వాక్యాన్ని అంటే లేకపోతే ఆ దేవుని ప్రేమను మొదట చెప్పుకున్న సంకల్పం, వాక్యము, విశ్వాసం. యాజకుడు దేవుని ఆజ్ఞలను, విధులను, కట్టడలను తప్పనిసరిగా పాటించాలి. లేవీయుడు సామాన్యమైన వ్యక్తి. లేవీయుల్లోంచి ఏర్పరచబడ్డవాడు యాజకుడు. సమాజ మందిరంలో కూడా ఉంటారు యాజకుడు. ఈ యాజకులు అందరికీ దేవుని వాక్యము తెలుసు, దేవుని ప్రణాళిక కూడా తెలుసు, అన్నీ తెలుసు. కానీ వారికి తెలియనట్లుగా ప్రక్క నుండి తప్పుకొని మళ్ళా వెళ్ళిపోయారు. ఒక మనిషి పడి చనిపోతుంటే, కొట్టి ప్రాణము చేత కొట్టిమిట్లాడుతుంటే చూచి చూడనట్లుగా తప్పుకుంటూ పక్క నుంచి వెళ్ళిపోయారు. ఏమండి, మనకు అనిపిస్తుంది నిజంగా వాళ్ళు మనుషులేనండి. అది ప్రేమ ఉందంటారు అసలు? అది మానవత్వం ఎక్కడుంది? లేవీయులు, యాజకుడు దేవునికి యాజక ధర్మాన్ని చేసేవాడు. ప్రజల పాపముల కొరకు, తన పాపముల కొరకు దేవుని సన్నిధిలో మధ్యవర్తిగా నిలబడిన యాజకుడు. లేవాడు దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డవాడు, పవిత్రతకి మారు పేరుగా నిలిచేవాడు, దేవుని చేత సాక్ష్యం పలకబడిన వారు లేవి గోత్రికులు. ఇంత విధానాలు వారిలో ఉన్నప్పుడు పడుకున్న అతని స్థితిని పట్టించుకోలేదు.
గాయపడుతున్న వాడి గాయాలు కట్టకుండా పక్కు నుంచి తప్పుపోయారు. ఎంత కఠినము చూడండి. అదే మార్గాన్ని వస్తున్న సమరయుడు చూశాడు, జాలిపడ్డాడు, గాయాలు కట్టాడు, అతను వాహనం ఎక్కించుకున్నాడు, ప్రయాస అనుకున్నాడా? నీకు 10 ఆజ్ఞలు ఏం బోధించాయి? ఇశ్రాయేలుగా ఆనాడు రాసిన ప్రేమ లేక 10 ఆజ్ఞలు కావా? దేవుని ప్రేమించు, మనుషుని ప్రేమించు. దేవుని ఆజ్ఞలు యాజకుడు నెరవేర్చలేడా? ఒక లేవీయుడు నెరవేర్చలేడా? ఒక ఆత్మీయుడు నెరవేర్చలేడా? దేవుడు తన మాటలు, తన ఆజ్ఞలు కొట్టివేసేవాడా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తన మాటలు నెరవేర్చకుండా, తన ఆజ్ఞలు నెరవేర్చకుండా నిన్ను దేవుడు ఇష్టపడతాడా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. మీరు మార్కు సువార్తమానం మీరు చదవలేదా? యేసుక్రీస్తు చెప్పాడు, పూర్ణాత్మతోని పూర్ణ హృదయంతోని దేవుడిని యెహోవాని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 10 ఆజ్ఞల గురించి ఆలోచన చేసినప్పుడు ఈ 2 ఆజ్ఞలు కదా మనకు ధ్యానంలోనికి వచ్చేది. యేసుక్రీస్తు చెప్పబడిన ఈ 2 ఆజ్ఞలే కదా 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలే కదా ఈ 2 ఆజ్ఞలు. నెరవేర్చలేక ప్రక్కకు తప్పుకుని మనుషులుగా జీవిస్తున్నా, భక్తులుగా జీవిస్తున్నా, పాఠగాళ్ళుగా ఉంటున్నా, వాక్యాన్ని వివరించి చెప్తున్నా, మాలాంటి బోధకులు మన బోధకులు లేరు, మాలాంటి ప్రవక్తలు లేరని చెప్పుకునే మనుషులు మీరు కారా? ఒకసారి నిజాన్ని గుర్తించండి, ఒకసారి తిరిగి లేపబడండి. దేని కొరకు క్రీస్తు రావడం జరిగిందో, దేని కొరకు ఆయన ప్రయాసపడి ఉన్నాడో, దేని కొరకు ఆయన బోధించి ఉన్నాడో, దేని కొరకు ఆయన దేవుని చిత్తాన్ని తన దేహముకు నెరవేర్చి నీకు నివాస స్థలమును సిద్ధపరిచాడు. ఒక ఆలోచనకు రావాలని ఓ సబోధకుడుగా నేను కోరుకుంటున్నాను. ఆ సమరయుడు ప్రేమ కలిగి అతన్ని పరామర్శించి పూటకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రయాస, ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. ఇదిగో దేవుని యొక్క వాక్యము నెరవేర్పే సమరయుడు. సమరయుడిని సులుకలుగా మాట్లాడారేమో మీరు, సమరయుడిని అంతరాయగా మాట్లాడారేమో, సమరయుడిని మనకి ఏమీ తెలియదని మీరు అనుకుంటున్నారేమో. సమరయునికి వాక్యము తెలుసు, సమరయునికి ప్రణాళిక తెలుసు, సమరయునికి సమస్తము వారికి తెలుసు. సమరయునికి తెలుసు దేవుని వాక్యం నెరవేర్చడం. బైబిల్లో రాయబడి ఉంది కదా, దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను పత్రికలో ప్రేమ యందు నిలిచిన వాడు దేవుడు వాడి యందు నిలిచి ఉంటాడని. నువ్వు దేవుని ఆజ్ఞలనే ప్రేమ యందు నిలిచి ఉంటే ఆ ప్రేమలో నువ్వు స్థిరపడి ఉండగలిగితే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. నీ యందు నిలిచి ఉండటం అంటే నువ్వు అక్కడే ఉంటే భయపడక్కల్లా, ఆయన నిలబడతాడు. ఆయన నిలబడతాడు. నువ్వు ప్రేమ కలిగాడు అంటే నీ యందు ఆయన నిలబడతాడు. అర్హత లేకపోయినా నువ్వు ప్రేమ కలిగిన వాడు అంటే నిలబడతాడు ఆయన. ఎక్కడైనా అది మార్గమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వాణిజ్యమైనా, ఎక్కడైనా ఎనీ టైం, ఆల్ టైం నిలబడగలిగిన శక్తివంతుడు ఆయన. ఏలియా బలిపీఠను కట్టాడని చెప్తున్నాం. అగ్నిపై బలిపీఠంపైకి అగ్ని దిగి వచ్చిందని చెప్పగలుగుతున్నావు నీవు. ఏలియా అక్కడ కదా రూములో ప్రార్థన చేస్తున్న వారి దగ్గరికి సిరియలు తండ్రులు గుంపులు గుంపులుగా వచ్చారు. ఆ ప్రవక్త ఒక్కడు కాడా? ఒకసారి నువ్వు ఆలోచన
ఆలోచించేసి ఓ గ్రహింపుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఆయన నిలబడతాడు. నువ్వు ఒక్కడైనా ఆయన నిలబడతాడు. వేల మంది ఉన్న ఆయన నిలబడతాడు. వేక్షమాడేవాడు నిలబడతాడు. యుద్ధం చేసేవాడు నిలబడతాడు. ప్రేమ కలిగిన వాడు ఎక్కడ ఉన్నా అక్కడ ఆయన నిలబడతాడు. గ్యారెంటీగా చెప్పగలుగుతాను. ఈ రోజున నేను డేట్ రాసుకో, టైం వేసుకో. ప్రేమ కలిగి ప్రవర్తించు, లేఖనాన్ని నెరవేర్చు. విత్తని నిలబెడతాడు ఆయన. ప్రారంభించు నిలబెడతాడు ఆయన. మార్గంలో నిలబెడతాడు. జీవితంలో ఏది ఆశీర్వాదం లేదు అనుకుంటున్నా నీ జీవితంలో కూడా నువ్వు ప్రేమ యందు నిలబడు. సమరయుడులేగా ఆయన నిలబడతాడు. అతన్ని అప్పగించి పరామర్శించి వెళ్ళాడు. మరి నీ నా జీవితంలో అట్లాంటి ఒక గొప్ప కృపను, అట్లాంటి ఒక యోగ్యతను సంపాదించాలని నా ప్రియ సహోదరులారా నేను ఈరోజు కోరుకుంటున్నాను. సమరయ స్త్రీ, సమరయులు ప్రేమ కలిగిన వాడు. సమరయులు ప్రేమ యందు దేవుణ్ణి నిలుపుకున్న వాళ్ళు. సమరయులు ఒక అద్భుతమైన చేయగలిగిన సమరయులు. శుభవార్త. ఇంకొక విషయం చెప్తాను. వర్తమానం 17వ అధ్యాయం 12వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 17, 12. 15 చదువుతున్న వాళ్ళు ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద సాగిలిపడిన వాడు సమరయుడు అన్నాడు. ఒకసారి నేను చెప్పాను, సమరయుడు వాళ్ళంతా కూడా దేవుని పిల్లలు, ఇజ్రాయేలు, యూదులు, వాళ్ళ కుష్ఠులు వాళ్ళు వెళ్ళిపోయారు. ధర్మశాస్త్రంలో దాని గురించి యాజకుడు నిర్ణయిస్తాడు. నిర్ణయం ఏర్పాటు నుంచి అతను సంతోషంగా పిల్లలు కొడుకులు కూతురులతోటి చక్కగా నివాసం చేసి యాజకుడు నిర్ణయించగానే సంతోషంతో వెళ్ళిపోయారు, కనపరుచుకున్నాడు. కానీ ఈ సమరయుడికి యాజకుడు లేడు, సేవకుడు కాదు. అది గొప్ప. ఇప్పుడు ఈ యొక్క సమరయుడు వెళ్తే యాజకుడు చూడడం, ఈ సమరయుడు వెళ్ళాడు అనుకో యాజకుడు చూడడం. ఒక వీడికి తగ్గలేదని తెలిసిందో ఇది సాగు సరే. అందుకనే ఈ సమరయుడు వారు వెళ్తుండగా స్వస్థత కలుగుతూ చూచాడు. ఎందుకంటే అక్కడ యాజకుడు లేడు, దేవుడు ఇతను కొరకు నిర్ణయించిన వాడు లేడు. వెనక తిరిగి వచ్చి ఆయన పాదమును పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అతడు సమరయుడు. అద్భుతంగా ఉందండి. మైండ్ సెట్టే వేరండి బాబు. యేసుక్రీస్తు పాదాలు పట్టుకుని కృతజ్ఞతలు అడుగుతున్నాడు. దేవుడిని మహిమపరచు. యేసుక్రీస్తు యొక్క పాదాలు పట్టుకుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు సమరయుడు. కారణం ఏమిటి అంటే ఇతనికి యాజకుడు లేడు. మరి ఇతనికి యాజకత్వం చేసేవాళ్ళు ఎవరు? ఆయనే మన గొప్ప ప్రధాన యాజకుడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఆయన క్రీస్తునందున్న మనల్ని ఆయన నిర్ణయించేవాడు, ఆయన ఏర్పరిచేవాడు, ఆయన నడిపించేవాడు, ఆయన వద్దన చేయగలిగిన శక్తిమంతుడు యేసు మాత్రమే. నీ నా జీవితంలో కూడా అట్లాంటి కృపను మీరు సంపాదించాలని కోరుకుంటున్నా. ఒక యాజకుడుగా యేసును గ్రహించగలిగాడు. అక్కడ మన దైవత్వాన్ని, సంకల్పాన్ని, వాక్యాన్ని, ప్రేమను ఒక సమరయుడు గుర్తించగలుగుతుంటే ఇక్కడ ఓ సమరయుడు యేసును ఒక యాజకుడుగా గ్రహిస్తున్నాడు.
అతడు సమరయుడు. మరి నీ నా జీవితంలో కూడా ఆ 9 శుద్ధులు కాల జరిగింది, ఆయన మాటలు బట్టి జరిగింది. కానీ ఇతనికి వెళ్ళే అధికారము లేదు. ఇతడు యేసుని యాజకునిగా చేసుకున్నాడు, యేసుకి కృతజ్ఞుడై ఉన్నాడు. కనుక ప్రభు చెప్తాడు, నా తండ్రి చేత ఎవడికి కృప అప్పగింపకుంటే ఎవడు నా యొద్దకు రాలేడు. ఒకడు నా తండ్రిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. పరలోకపు తండ్రి నిన్ను ఆకర్షిస్తాడు. దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయన కృపను పొందిన ఈ సమరయుడు, ఈ వ్యక్తి యేసుని యాజకునిగా చేర్చుకుని నిర్ణయించబడ్డాడు. కనుక నా జీవితంలో చాలా గొప్ప విషయం. మనకు ఒక ప్రధాన యాజకుడని ఉన్నాడు అనే ఈ పత్రికలో దైవజనుడు చెప్తున్నట్లుగా ఆయనలోని యాజకత్వాన్ని గుర్తించి అతని ద్వారా కలిగిన ఆ స్వస్థత కార్యాన్ని అనుభవిస్తూ యేసు దగ్గర కృతజ్ఞుడై ఉన్నాడు. నా జీవితంలో అట్లాంటి దైవ నిర్ణయాలు, దైవ ప్రణాళికలు, కృతజ్ఞత కలిగి మనం జీవించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగించటం జరుగుతుంది. అందరూ తరడ వంచండి, కళ్ళు మైండి ప్రార్థన చేసుకుని. ప్రేమ స్వరూపి దైవ తండ్రి నీకు స్తోత్రాలు. ఈ వాక్యపు ప్రారంభంలో అనేక విధాలుగా ఆటంకాలు పరిచే ప్రతి ఆటంకాన్ని రూపుమాపావు, ప్రతి మార్గాన్ని సిద్ధపరిచావు, నీవు ఉన్నావని నిజంగా రుజువుపరిచావు. ఈ వాక్యాన్ని బోధించడానికి అనేకమైన ఆటంకాలు కలిగినప్పటికీ ఆటంకాలన్నీ తొలగించావు. ఆయన చక్కగా బోధించి నీ మాటల వరవడిని దయచేసి అందుని బట్టి వందనాలు. వెలకట్టలేను నా జీవితంలో నీ రుణాన్ని తీర్చలేని స్వామి, జీవితాంతం నీ సేవ చేస్తూ నీ పాదాల దగ్గర ఉంటూ నీ నిర్ణయాలు, నీ సంకల్పాలు తెలుసుకుంటూ సాగిపోయే భాగ్యాన్ని ఇవ్వండి. మనుషుల్లో కానీ మనుషుల ఏర్పాటుతో కాక నీతో సహజీవనం చేస్తూ అడుగులు వేసిన మా పితరులను జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధికి, నీ మహిమకి నేను చేరినట్లుగా, నేను వెంబడించిన వాళ్ళు చేరినట్లుగా గొప్ప కృపను మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు. నమ్మదగిన వాడ, ప్రజలంతా వాక్యాన్ని గ్రహించినట్లుగా కృపనివ్వండి. ఘనకార్యాలు చేసి మహిమ పొందండి. వింటున్న వారిని దీవించండి, ఆశీర్వదించి గొప్ప కృప దయచేయమని యేసు నామాన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇంతటితో ముగించబడింది. వచ్చే సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.